అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేనొక మంచి కథ వినిపిస్తాను. కథ పేరు 'ఓ నాన్న కథ'. రచయిత్రి శ్రీపతి లలిత గారు. ఇక కథలోకి వెళ్తే, చదివేప్పుడు సరిగ్గా చదవమంటే అయ్యగారికి కోపాలు. ఇప్పుడు ఈయన గారి ఇంజనీరింగ్ సీటుకి 5,00,000 డొనేషన్ ఎవరు కడతాడు? నా దగ్గర డబ్బులు లేవు. తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి కోపంగా అని రూమ్లోకి వెళ్ళాడు శ్రీనివాస్. నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు. నేను ఏదో డిగ్రీ చేసి ఈయనలాగానే బ్యాంకు క్లర్క్ కింద చేరతాను. అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి. అంతకంటే కోపంగా బయటకు వెళ్ళాడు ప్రవీణ్. ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత. శ్రీనివాస్ల ఏకైక కుమారుడు ప్రవీణ్. శ్రీనివాస్ ఒక బ్యాంకులో క్లర్క్. ప్రవీణ్ తెలివిగలవాడే. మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ ఏ రిజర్వేషన్ లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్ట్లో అనుకున్న కాలేజీలో సీటు రావటం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా నువ్వు కట్టకపోతే అప్పు తీసుకో, నేను ఉద్యోగం చేసి తీర్చుకుంటా అని కూడా చెప్పాడు. అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకి మండిపడ్డాడు. 2-3 రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి. ఊరుకోమంటే కొడుక్కి కోపం, వదిలేయమంటే భర్తకి కోపం. మధ్యలో సునీత నలిగిపోయింది. ఏదైతేనే మొత్తం డొనేషన్ కట్టి తనకి కావాల్సిన కాలేజీలో కావాల్సిన గ్రూప్లో చేరాడు ప్రవీణ్. ఇప్పుడన్నా సరిగ్గా చదివాడవమను, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిచ్చాను. చెప్పు నీ సుపుత్రుడికి కోపంగా అన్నాడు శ్రీనివాస్. దిగులు పడొద్దను, ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను. చెప్పు మీ ఆయనకి రోషంగా అన్నాడు ప్రవీణ్. భగవంతుడా, ఈ తండ్రి కొడుకులకి ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి, ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్కి తండ్రి మీద 1-2 కాదు, చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంకు క్లర్కే. వాళ్ళకి 2 అంతస్తుల ఇల్లు, కార్లు ఉన్నాయి. అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు. అదే తనకి తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు. అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు. ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు. ఇలా అన్ని అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు. ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి. ప్రతిదానికి విసుగు కోపం ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మని కూడా వదలటానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి, జాగ్రత్తగా ఉండు నాన్న, అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకు అని చెబుతుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకొని, ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వెధవేషాలు వేయొద్దని చెప్పు, తాగుడు సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు. అవును, అదే పని. ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైనవి తిని రోడ్డు మీద పడి చస్తాను, మీరొచ్చి ఈడ్చేద్దురు గాని కోపంగా అన్నాడు ప్రవీణ్. చిచి, ఏం మాటలు రావి, శుభమాని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో, ఆ సంగతి మీ ఆయనకి చెప్పు అన్న కొడుకుని ఏమీ అనలేక, ఎందుకండి వాడు వెళ్ళేప్పుడు ఇలాంటి అశుభం మాటలు, భర్త మీద అరిచింది సునీత. నేను నోరెత్తితే తప్పు, రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. మొహం మొటమొటలాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళాడు. కళ్ళనీళ్లతో సునీత కూర్చుండిపోయింది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు. తండ్రి గురించి అసలు అడిగేవాడు కాదు. శ్రీనివాస్ని మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్టు కొడుకుతో ప్రేమగా మాట్లాడాలని భర్త చెప్తే గారాబం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు. నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుకు చెప్తే, నేను అసలు మీ కొడుకునేనా, రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా, నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడూ అనుమానమే అంటాడు ప్రవీణ్. ఈ తండ్రి కొడుకులని ఎలా కలపటం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి. సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాడు. గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు.
సెలవు ఎక్కువ దొరకదు. నేను ఆ రోజుకి వస్తాను. నువ్వు ముందు వెళ్ళు అని సునీతతో చెప్పాడు శ్రీనివాస్. తల్లితో గడిపినట్లు ఉంటుందని సునీత 4 రోజుల ముందు బెంగుళూరు వెళ్ళింది. ఎన్నాళ్ల తర్వాతో ఒక్కతి రావటంతో సునీత తల్లి పక్కనే పడుకొని కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో శ్రీనివాస్ ప్రవీణ ప్రస్తావన వచ్చింది. ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చేయడమ్మా. ఆయన కూడా అంతే పుల్లవిరుపుగా మాట్లాడతారు. ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారు. ఏం చెయ్యాలో తోచటం లేదు. తల్లితో గోడు వెళ్ళబోసుకుంది. సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్య. ఆమెకి అల్లుడంటే ప్రేమ, అభిమానం. ప్రవీణ్ కూడా అమ్మమ్మ మామయ్యల కుటుంబంతో గడిపినట్లు ఉంటుందని ముందుగా వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవణ్ణి చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు. కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి. ఎలా ఉన్నావురా? ఫోన్ చేస్తే ఎత్తవు. భోజనం బాగుందా? ఆఫీసులో అంతా బాగుందా? 6 నెలలైంది వెళ్ళి. అలవాటు పడ్డావా? ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని ఆగవే, వాడిని ఊపిరి తీసుకోనివ్వు అంది విశాల. ఇంతే అమ్మమ్మ, నీ కూతురికి హడావుడి, అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్. నా అల్లుడికే వంకలు పెడతావా? నవ్వుతూ మనవడి బుగ్గలు నొక్కి పద భోంచేద్దు కానీ అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అమ్మమ్మ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తుంటే సుష్టుగా తిన్న ప్రవీణ్తో ఇవాళ నా దగ్గర పడుకోరా, మళ్ళీ ఎప్పుడు వస్తావో అంది విశాల. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకొని కథలు విన్న రోజులు గుర్తొచ్చి అలాగే అన్నాడు ప్రవీణ్. పక్కన పడుకున్న మనవడిని ఉద్యోగ విశేషాలు అడిగి తెలుసుకొని నీకు ఒక కథలాంటి నిజం చెప్తాను. ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది అంది విశాల. ఆ చెప్పు అన్నాడు ప్రవీణ్. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన, పేరు రామం అనుకో. ఆయన భార్య సీత. తల్లి తండ్రి 3 పిల్లలతో ఉండేవాడు. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం. చాలా తెలివిగలవాడు. లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే మేము అతనికి ఐఐటిలో సీటు వస్తుందని అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు. ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు. రామం తల్లిదండ్రులు ముసలివారు. భార్య సీత పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడవాలంటే తప్పదని అప్పుడే 18 నిండిన వెంకటేష్ చదువు మానేసి తండ్రి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయిన వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కనుక అతనికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఐఐటిలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలన్న కళ అలా మొగ్గలోనే తునిగిపోయింది. తల్లికి వచ్చే పెన్షన్, వెంకటేష్ జీతంతో 6 మంది పొట్ట నిండాలి. తను ఎలాగూ చదవలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు. చెల్లి రాధ పెళ్లి కూడా మంచి సంబంధమని అప్పు చేసి మరీ చేశారు. వెంకటేష్కి పెళ్ళయింది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామన్ తల్లిదండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు. సురేష్ ఉద్యోగంలో చేరిన అన్నకి ఏమాత్రం సాయం చేయకపోగా అన్నతో గొడవ పెట్టుకొని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానా గోలా చేశాడు. తల్లి సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళిపోయింది. వెంకటేష్ చేసిన సాయం, త్యాగం మర్చిపోయి తమ్ముడు చెల్లెలు ఇద్దరూ కూడా మా కోసం ఏం చేశావు, నీ పీనాసితనంతో మా కోరికలేమీ తీర్చలేదు అన్నారు. తన కల నెరవేరకుండా తండ్రి చనిపోవటం, బాధ్యతలు నెత్తిమీద పడటం, ఆర్థిక ఇబ్బందులు, ఇంత చేసినా తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చెయ్యలేదని అనడం, వీటన్నిటితో తన బాధ ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోప్పడేవాడు వెంకటేష్. ఆ భార్యకి అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు. అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టివాడు అయ్యాడు. బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చయ్యి ఆర్థికంగా చితికిపోయారు. ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచారు. గారాబం చేస్తే చదవడని భయం, చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం, డబ్బు ఎక్కువ ఇస్తే చెడిపోతాడని భయం, ప్రేమ అభిమానం ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియని అతను కొడుకుని కూడా ఎప్పుడూ కోప్పట్టమే. దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదన్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి కొడుకు ఇద్దరూ మంచివాళ్లే.
ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. అది చెప్పడం చేతగాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చి తల్లిని ఏడిపిస్తున్నారు. కన్నీళ్లతో చెప్తున్న విశాలని ఆపాడు ప్రవీణ్. అమ్మమ్మ, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? సగం అర్థమయ్యి అడిగాడు. ఇంకెవరు? ఆ వెంకటేశే మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల. నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకు ఇదంతా ఎప్పుడూ చెప్పలేదెందుకు? ఏమని చెప్తారు? ఇవన్నీ చెప్తే నీకు మీ నానమ్మ మీద, బాబాయి మీద, అత్త మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న సంబంధాలు ఇంకా తెగుతాయని భయం. ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్నతల్లే అర్థం చేసుకోలేదు. తియ్యగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు, కానీ న్యాయం చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవ్వరూ నమ్మరు నిట్టూర్చింది విశాల. మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదు, మేనల్లుడు కూడా. నాకు తెలుసు వాడి సంగతి. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించనివాడు. భగవంతుడు కొంత అన్యాయం చేస్తే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు బాధగా అంది విశాల. ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు. గృహప్రవేశానికి ఇంకో 2 రోజులుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చుని తల్లితో కబుర్లు చెప్తోంది. ప్రవీణ్ వచ్చి, అమ్మా, నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా రా అని తల్లితో చెప్పి, అమ్మమ్మ, మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, బయట తినేస్తాం అన్నాడు. అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాపులోకి తీసుకెళ్ళాడు. అమ్మ, మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కొన్నారా? కొడుకు అడిగిన ప్రశ్నకి కంగుతింది. నాన్న 5,000 చదివిద్దాం అన్నారు. ప్రయాణం ఖర్చులు ఇంకో 5,000 అవుతాయి. అంతకంటే పెట్టడం కష్టం అన్న సునీత మాటలకి, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. నేను సంపాదిస్తున్నాను కదా, మీరు లెక్కలు చూడక్కర్లేదు. అమ్మమ్మకి, అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నానమ్మకు కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది. 5,000 పెట్టి 3 చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి సేల్స్ గర్ల్తో అన్నాడు. ఇంకెవరికి అంది సునీత. అందరికీ కొని నీకు కొనద్దా అన్న కొడుకుని చూసి కళ్ళనీళ్లు వచ్చాయి సునీతకి. పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా. మరి ఎప్పుడు చిన్నగా ఉండిపోతారా ఏంటి అని నవ్వుతూ సేల్స్ గర్ల్ తెచ్చిన చీరల్లో 2-3 పక్కన పెట్టి, ఇందులో నీకు నచ్చింది తీసుకోమ్మా అన్నాడు. వాటి ధర చూసిన సునీత, అమ్మో, 10,000 వద్దమ్మా, ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది. ఆ మాటలు వినిపించుకోనట్టు, నువ్వు నీకు నచ్చింది తీసుకో, లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా అన్నాడు ప్రవీణ్. చేసేది లేక అందులోంచి ఒక చీర తీసుకుంది. రేపు ఇదే కట్టుకో అంటే తలూపింది. అక్కడి నుంచి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి, సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ కార్డు ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అంది, నీ అకౌంట్లో డబ్బులున్నాయిగా అని. నీ పెంపకంలో పెరిగానమ్మా, డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ బయటకి వచ్చి హోటల్లో లంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత సునీతకి కొడుకుతో అంతసేపు గడపటం మహా ఆనందంగా అనిపించింది. అదీకాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకటిలాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది. వీళ్ళు బజారుకి బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తారింటికి చేరాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల్లుడిని ఆప్యాయంగా పలకరించింది విశాల. అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీను, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి, సునీత ఏది అన్నాడు. ఏమో, తల్లి కొడుకు బజారుకి వెళ్ళారు, బయట భోజనం చేస్తామన్నారు, నీకు పెడతాను, తిని కాస్త రెస్ట్ తీసుకో అంది. తను ఎప్పుడు వచ్చేది సునీతకి చెప్పలేదు, అందుకే వెళ్ళి ఉంటుందని సరే అంటూ భోజనానికి కూర్చున్నాడు. అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, సీను, నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు, అత్తయ్యగా చెప్తున్నాను, కోపం తెచ్చుకోకు, నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు న్యాయం చెయ్యలేదు, నీ సొంత వాళ్ళు కూడా అన్యాయం చేశారు. నీ ఉక్రోషం, కోపం నీ భార్య మీద, నీ కొడుకు మీద ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే. సునీత నిన్ను అర్థం చేసుకొని మెలుగుతుంది, కానీ ప్రవీణ్ది ఉడుకు రక్తం. పురాతన కాలంలోనే భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం తెంచుకున్నాడు. నీ కొడుకు మరో భారవి కానీయకు. రోజులు మారాయి, మనం మారాలి. నేను నా పిల్లలతో ఎప్పుడు మీరంటే నాకు ఇష్టం
అని అనలేదు. నా ప్రవర్తనతో అర్థమయ్యేట్టు చెప్పాను. కానీ ఇప్పుడు పిల్లలకి అన్నీ మాటల్లో చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి, భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాడిని, సునీతని అందరి ముందు కోప్పట్టం మానేయ్. మొగుడు ఇల్లాలిని తిడితే ముష్టివాడు కూడా తిడతాడని ఓ మోటు సామెత. అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్. కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కుని తిట్టానని కూడా బాధపడ్డాడు. అదే మాట అత్తయ్య చెప్తే నిజమే అనిపించింది. పడుకుని లేచేసరికి ప్రవీణ్, సునీత వచ్చారు. ఎంతసేపయింది నాన్న వచ్చి? ఎలా ఉన్నారు? తనని చూడగానే చిన్నపిల్లాళ్ళ పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. మధ్యాహ్నం వచ్చాను. నువ్వు ఎలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించుకుంటే ఆశ్చర్యంగా చూసి తల్లి వంక చూసిన సునీతకి నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల. తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి చాలా బాగున్నాయి బట్టలు, మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనల్లుడు. సంతోషపడ్డాడు సునీత తమ్ముడు, మరదలు. నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత, గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ. నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు అన్న తండ్రితో, అదేంటి నాన్న మీకు లేకుండా ఎలా? మీకు నీలం ఇష్టం కదా, అందుకే ఈ షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ని చూస్తూ, నీకేంటి బావా, ఎదికి వచ్చిన కొడుకున్నాడు, నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సునీత తమ్ముడు. చాలా బాగుంది నాన్న, రేపు వేసుకుంటాను కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్. అది చూసి సునీత కళ్ళు ఒత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వింది. కథ సమాప్తం.